కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తాజాగా సీఎం పదవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సీట్లో తాను ఎప్పుడు కూర్చుంటానో కాలమే చెబుతుందని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబునిస్తూ సీఎం మార్పు విషయంలో తామంతా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డీకే స్పష్టం చేశారు. ఇక తన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన్నే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడుతుందని అంతా భావించారు. అయితే సీఎం సీటు కోసం పోటీ పట్ట సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొగ్గు చూపించింది. డీకే సిద్ధరామయ్యలతో చర్చలు జరిపి వివాదం లేకుండా సర్దు చెప్పింది. అప్పట్లో సీఎం సీటుకు డీకే సిద్ధు చెరొక 2.5 సంవత్సరాలు పంచుకున్నారని, తొలుత సీఎం కుర్చీలో కూర్చున్న సిద్ధరామయ్య ఆ తర్వాత డీకేకు అవకాశం ఇస్తారని ఒక ప్రచారం కూడా జరిగింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ తాజాగా సీఎం పదవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సీట్లో తాను ఎప్పుడు కూర్చుంటానో కాలమే చెబుతుందని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యమంత్రి మార్పుపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబునిస్తూ సీఎం మార్పు విషయంలో తామంతా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డీకే స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన్నే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడుతుందని అంతా భావించారు. అయితే సీఎం సీటు కోసం పోటీ పడ్డ సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొగ్గు చూపించింది. డీకే సిద్ధరామయ్యలతో చర్చలు జరిపి వివాదం లేకుండా సర్ది చెప్పింది. అప్పట్లో సీఎం సీటుకు డీకే సిద్ధు చెరొక 2.5 సంవత్సరాల పాటు పంచుకున్నారని, తొలుత సీఎం కుర్చీలో కూర్చున్న సిద్ధరామయ్య ఆ తర్వాత డీకేకు అవకాశం ఇస్తారని ప్రచారం కూడా జరిగింది.